వెస్ట్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన రోజు నిజంగా అక్కడ ఉన్న హిందూస్ ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. వాళ్ళకు అబ్బా మా దేశంలో ఇప్పుడు మేము ఉన్నాము, మాకు ఇక్కడ ఏ భయం లేదు అని ఛాతీ మీద ఇట్లా పెట్టుకొని మంచిగా వండుకునే రోజు రావాలంటే అక్కడ హిందూస్ కంపల్సరీ. మీరు ఇది గుర్తుంచుకోండి, ఎవరు ఎన్ని స్ట్రాటజీస్ ప్లే చేసినా మీరు సేఫ్గా ఉండే గవర్నమెంట్, మిమ్మల్ని సేఫ్గా ఉంచే గవర్నమెంట్ని, మీరు సెక్యూర్గా ఉండే గవర్నమెంట్ని మీ చేతులతోని మీరు ఎంచుకోవాలా. ఈమె ఎట్లాగో ముస్లిమ్స్ వాళ్ళకు ఓటేస్తారని ఆమెకు తెలుసు. హిందూ ఓట్లను ఎట్లా ఇగ్గాలని చెప్పేసి ఇప్పుడు హిందూ దేవీ దేవతలను పొగడము, హిందూస్కి దగ్గర కావడానికి ట్రై చేయడము చేస్తుంది. ఇవన్నీ మీరు మంచిగా అబ్జర్వ్ చేసి ఆమెను ఎట్లా దించాలనో అట్లా దించితేనే మీరు ముందరకు పోతారు. లేదా ఈసారి మళ్ళా మీరు అదే తప్పు ఇంకొకసారి చేస్తే ఇక మీరు ఇప్పటి వరకు చూసిన నరకానికి మూడింతలు ఎక్కువ చూడాల్సి వస్తుంది. ఇక ఆ నిర్ణయం మీ చేతులకి మీకే వదిలేస్తున్నా. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఫిబ్రవరిలో జరిగే ఎలక్షన్స్ లా ఈసారి ఓట్లు గుద్దుతే టీఎంసీ తిమ్మ తిరిగిపోవాలా. టీఎంసీకి వామ్మో ఇంత వ్యతిరేకత ఉందా నా మీద అని మమతాకి వణికిపోవాలా.